నాకు వివాహం ఇస్తే అయా అతను రోగిష్ఠుడైనా పర్వాలేదు, ఎంత రోగి అయినా పర్వాలేదు, కానీ నాకు మ్యారేజ్ చేయి ప్రభు అని దేవుని సన్నిధిలో మ్యారేజ్ కొరకు ప్రార్థన చేసుకుంది. మ్యారేజ్ కొరకు ప్రార్థన చేసుకుంటే, ఆ వివాహం కొరకు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆమెకు వివాహం దయచేశాడ. పెళ్ళైన ఆ కొద్ది రోజులు, ఒక 2 సంవత్సరాల్లోనే తెలిసింది ఏంటంటే ఆ భర్తకు క్యాన్సర్ అని. ఎప్పుడైతే క్యాన్సర్ అని తెలిసిందో వెంటనే ఆ భర్త కొంత దినాల్లోనే ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆమె అంటది, ఆమె పేరు సమాధానమే, కానీ ఆమెలో ఏమీ లేదు, సమాధానం లేదు. ఈరోజు సమాధానం అనే పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా కుటుంబాల్లో కానీ, క్రైస్తవుల్లో కానీ, లోకంలో కానీ ఎక్కడ చూసినా సమాధానం లేదు. కానీ యేసు ఏమి ఇవ్వడానికి వచ్చాడు అంటే సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. కుటుంబాల్లో సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి మనం శత్రువులమై ఉండగా, దేవునికి మనం విరోధులమై ఉండగా, దేవునికి మనం దూరం అయిపోయి ఉండగా, మనకు దేవునికి ఒక వైరం, సమాధానం లేదు. దేవుని